హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇవాళ అయితే మనం టేస్టీ చీజ్ క్యారెట్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూస్తున్నారు కదా, ఎంత టేస్టీగా ఉందో. దీనికోసం అయితే మనం ఫస్ట్ క్యారెట్స్, ఆనియన్స్, చిల్లీస్ తీసుకున్నాము. ఇవైతే 4 తీసుకున్నాను నేను క్యారెట్స్, దెన్ 2 ఆనియన్స్, దెన్ 4 చిల్లీస్ తీసుకున్నా. స్పైస్కి తగ్గట్టు తీసుకున్నాను గైస్. క్యారెట్స్ అయితే నేను ఎక్కువే తీసుకున్నా, బికాజ్ ఇదైతే క్యారెట్ చీజ్ మ్యాగీ కాబట్టి. ఇలా క్యారెట్స్ని అయితే చిన్నగా క్యూబ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. దెన్ ఆనియన్స్ని కూడా చిన్న క్యూబ్స్ లాగా ఎగ్ బుర్జీకి మనం ఎలా వేసుకుంటున్నామో అలానే కట్ చేసుకుంటున్నాను గైస్. చిన్నగా చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకుంటున్నానో. చిన్నగా వేసుకుంటేనే మనకి తొందరగా ఆనియన్ అయినా క్యారెట్ అయినా వేగుతుంది, లేదంటే పచ్చిగా వస్తుంది మ్యాగీలో. సో ఇలా కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇలా కట్ చేసుకున్నాక చిల్లీస్ని కూడా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. పెద్దగా వేసుకోకూడదు, ఎందుకంటే అంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి. దెన్ చూడండి, నేనైతే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను, అందులో 4 స్లైసెస్ వచ్చాయి. ఇప్పుడైతే నేను మ్యాగీ ప్యాకెట్స్లో ఉన్న మ్యాగీని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. స్టార్టింగ్లో ఫస్టే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను నేనైతే. చూడండి మ్యాగీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో ఇలా బాయిల్ అయిన మ్యాగీని వాటర్ పక్కన సేవ్ చేసి పెట్టుకున్నాను, ప్లస్ మ్యాగీని కూడా సపరేట్గా పెట్టుకున్నాను. దెన్ ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీరా వేసుకుంటున్నాను డైజెషన్ కోసం. దెన్ మంచిగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ వేసుకుంటున్నాను, కలుపుకుంటున్నాను గైస్. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకున్నాను నేను. దెన్ క్యారెట్స్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి గైస్, ఇదంతా వేగుతుంది. వేగినాక తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోవద్దు, బికాజ్ మ్యాగీ మసాలాలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. కాస్త వేగిన తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టి లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి ఇలా అయిపోయింది, మంచిగా వేగిపోయాయి వెజిటేబుల్స్. దెన్ ఈ మ్యాగీ మసాలాని వేసుకుంటున్నాను నేను. మ్యాగీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా గైస్, కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే. దెన్ ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మసాలా అంతా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ముందుగా చెప్పాం కదా మ్యాగీ ఉడకబెట్టుకున్న వాటర్ సేవ్ చేసుకున్నా అని, ఆ వాటర్ అయితే నేను అందులో వేసుకుంటున్నాను. ఈ వాటర్తో మ్యాగీ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది, నార్మల్ వాటర్ వేసే కన్నా ఇవి వేసుకోవాలి. నేను ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్నా తర్వాత చూడండి గైస్, వాటర్ అంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. వాటరీగా కాకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. దెన్ మ్యాగీ ఉంది కదా ముందుగా ఉడకబెట్టుకున్నది, ఆ బాయిల్ చేసుకున్న మ్యాగీని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరైతే మ్యాగీని అస్సలు విరగనివ్వకండి. నేనైతే విరిగిపోయింది నా మ్యాగీ. దెన్ అలా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నాను గైస్. నేను 2 స్లైసెస్ తీసుకున్నాను చీజ్వి. మీకు ఎక్కువగా నచ్చితే 3 వేసుకోవచ్చు, తక్కువగా మాకు ఇష్టం లేదు అనుకుంటే చీజ్ అయితే వేసుకోవాలి ఒక్కటైనా అట్లీస్ట్, బికాస్ చీజ్ మ్యాగీ కాబట్టి ఆ చీజ్ టేస్ట్ కనీసం తెలియాలి మనకి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్నాను. దెన్ 5 మినిట్స్ తర్వాత చూడండి చీజ్ అంతా మంచిగా కరిగిపోయింది, మెల్ట్ అయిపోయింది. హీట్కి మెల్ట్ అయిపోతుంది చీజ్ యాక్చువల్లీ. దెన్ చీజ్ అనేది మ్యాగీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. మంచిగా మెల్ట్ అయిన చీజ్ అంతా మ్యాగీలో కలిసిపోయింది. అంతే గైస్, మన చీజ్ క్యారెట్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.